వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయంన లేచి వారిలో ఒక్కొక్కరిని నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగో చేయుచుండెను అని యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యోబు యొక్క కుమారులు ఒకవేళ పాపము చేస్తారేమో అని తలంచి యోబు తన కుమారులందరినీ కూడా పిలిపించి వారిని పవిత్రపరిచి అరుణోదయంన లేచి దేవునికి సన్నిధానంలో ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము. అరుణోదయంన లేచి ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలిని అర్పించుచూ వచ్చెను. ఆ విధంగా ప్రతిరోజు చేసినట్లుగా చూస్తున్నాము. మన బిడ్డల కొరకు మనము కూడా యోబు వలె ప్రతి అరుణోదయంన లేచి ప్రార్థించేటువంటి వారముగా ఉండాలి. దేవుడు ఈ విధంగా ఉండునట్లుగా మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.